అన్నింటినీ త్యజించడం, దేని మీద ఆశ లేకపోవడం, స్థితప్రజ్ఞతతో ఉండడం, ఇవన్నీ అలవాటు చేసుకున్నప్పటికీ అంటే ఈ సన్యాసాశ్రమం లేదు అని అంటే ఇటు సైడ్ ఎస్పెషల్లీ అప్పటి వరకు మీరు నార్మల్గా జనరల్గా బట్టలు వేసుకున్నట్టుగానే ఈ బొట్టు లేదు, ఈ మెళ్ళో ఈ తులసిమాల లేదు, ఈ డ్రెస్సు లేదు అంతకుముందు. ఇవేమీ లేకుండా కూడా అలా ఉండొచ్చు కదా, ఇదే ఎందుకు? మంచి ప్రశ్నమ్మా. యాక్చువల్గా చాలా చక్కటి ప్రశ్న అడిగారు. భక్తి అన్నది ఒక డ్రెస్ మీద ఆధారపడి ఉండదు. మీరు ఒక డెల్టా పైలట్ అనుకోండి, ప్రతి పైలట్కి ఒక డ్రెస్ ఉంటుంది యూనో. లేదు మీరు వర్క్లో ఉన్నారు, దీనికి మీ డ్రెస్ ఉంటుంది యూనో. డెల్టా పైలట్ డ్రెస్ లేకుండా కూడా తను ప్లేన్ కంట్రోల్ చేయగలడు. కానీ డ్రెస్ ఉంటే ఏంటంటే నేను డెల్టాని రిప్రజెంట్ చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చాలా కాన్షియస్గా ఉంటారు. దట్స్ అమేజింగ్ ఆన్సర్, రియలీ ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ రియలీ. మీ ఆన్సర్తో మొత్తం పటాపంచలు అయిపోయింది ఒక సింగిల్ లైన్తో, అబ్సల్యూట్లీ. కానీ సార్ సడన్గా ఈ బొట్టు ఈ తులసిమాల ఇవన్నీ వేసుకున్నప్పుడు మీకు అనిపించలేదా ఇంత మార్పు మనిషిలో? ఈ బొట్టు ఇలా పెట్టుకోవడం వల్ల రేపటి నుంచి ఇప్పటి వరకు నన్ను నార్మల్గా చూసిన వ్యక్తులు రేపటి నుంచి కొత్తగా చూడడం మొదలు పెడతారేమో, ఈ బొట్టుది నాకు అవసరం అని మీరు ఎప్పుడూ అనుకోలేదా? మీరు ఒక దాన్ని నమ్మి ముందుకెళ్ళిపోతే యాక్చువల్గా ఈవెన్ భౌతిక ప్రపంచంలో తీసుకోండి, ఎప్పుడు మీకు సక్సెస్ కావాలన్నా సక్సెస్ వచ్చిన వ్యక్తులు చాలా ఫర్మ్గా డిటర్మిన్డ్గా ఉంటారు. ముందు ఏంటంటే మీకు దాని మీద ఫెయిత్ ఉండాలి, దానికి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, దాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఎక్కడైనా సక్సెస్ వచ్చేది యూనో. నేను ఒకరోజు అప్పుడు ఇంకా వర్క్ చేస్తూ ఒకరోజు న్యూయార్క్ నుంచి ఆల్బనీ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఆల్బనీలో ఉండేవాడిని నేను. నా కారుకి చిన్న ప్రాబ్లం వస్తే నేను కిందకి వెళ్ళాను. అక్కడ దగ్గరలో ఏమైనా హెల్ప్ కావాలని చెప్పి ఒక దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి నాకు హెల్ప్ కావడానికి వెళ్ళాను. వాడు కాప్ నాయ్ చూసి యూ హ్యావ్ పెయింట్ ఆన్ ద ఫేస్ యూనో సో అని షాక్ అయిపోయాడు. ఐ టోల్డ్ హిమ్ దిస్ నాట్ ఎ పెయింట్, ఇట్స్ ఎ రిలీజియస్ సింబల్. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ది సింబల్ రిప్రజెంట్ the foot of God. It means I am his servant. It means I am everyone's servant and I am your servant. ఆ పోలీస్ షాక్ అయిపోయి నా జీవితంలో ఎవరు ఐఎమ్ యువర్ సర్వెంట్ అని చెప్పలేదు, యూఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్, యూఆర్ టెల్లింగ్ యూఆర్ ఎవ్రీవన్స్ సర్వెంట్, ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నాడు అమ్మా. అందుకని ఏంటంటే దీని మార్క్ అర్థం ఏంటంటే మేము అందరికీ సేవ చేస్తాము వితౌట్ డిస్క్రిమినేటింగ్ ఎనీబడి. ఎన్నో రిలీజియస్ డిస్క్రిమినేషన్ లేకుండా, జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, ఒక క్యాస్ట్ క్రీడ్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరిలో ఆ భగవంతుడు ఉన్నాడని తెలిసి సేవ చేయడానికి చేస్తాము అని చెప్పడానికి దీని తలకు అర్థం. ఒక కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలని ఆశ లేకపోతే దానికోసం ప్రయత్నమే చేయడు మనిషి. నేను ఈ స్థాయిలో ఉండాలి, ఇంత డబ్బు సంపాదించాలి, ఒక సొంత ఇల్లు కావాలి, నాకు ఇంత కంఫర్టబుల్ లైఫ్ కావాలి అని ఆశ ఉండకపోతే మనిషి అవి సాధించడానికి ఎటు వెళ్ళడు, స్తబ్దతగా ఒకచోట ఉండిపోతాడు. లేదు ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఈ సుఖాలని ఎందుకంటే అందరూ సన్యాసులు అవ్వాల్సిందే అల్టిమేట్లీ, అప్పుడు గ్రోత్ ఎక్కడ ఉంటుంది? సో దీన్ని ఎలా చూడాలి మనం యాక్చువల్గా? అంటే కోరిక ఉండాలా ఉండకూడదా, దీన్ని ఎలా చూడాలి మనం? బుద్ధుడు ఏమంటాడంటే కోరికలే దుఃఖాలకు మూలం అంటాడు. సో అందుకని మానవ జీవితాలకు లక్ష్యం ఏంటంటే మన హృదయాల్లో కల్మషాలు పోగొట్టుకుని, ఎప్పుడైతే మన హృదయాల్లో ఇంప్యూరిటీస్ తీసేసామో, కల్మషాలు తీసేసామో, మన హృదయంలో ఆత్మతాలుగా స్వభావం ఏంటంటే ఆనందం. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం. ఎప్పుడైతే ఈ కల్మషాలు పోగొట్టాయో తీసేసారో, ఎప్పుడైతే ఈ అనవసరమైన కోరికలను తీసేస్తారో, అప్పుడు మీ హృదయంలో కల్మషాలు తీస్తే మీ హృదయంలో ఆనందం జాగృతం అవుతుంది. జాగృతం అయితే మీరు ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం ద్వారా వచ్చే ప్రేమను అందరికీ పంచుతారు. అమ్మా, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఎ ప్రొడక్ట్ అవైలబుల్ ఇన్ ద వాల్మార్ట్. హ్యాపీనెస్ అనేది వాల్మార్ట్లో దొరికే ప్రొడక్ట్ కాదమ్మా. చాలామందికి తెలీదు. ఇప్పుడు కొద్ది రోజుల్లో అమెరికాలో బ్లాక్ ఫ్రైడే అని వస్తుంది, నాకు తెలిసి ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. బ్లాక్ ఫ్రైడే నాడు బోల్డ్ అందరూ చాలా ఎక్కువ డిస్కౌంట్తో సామాన్లు అమ్మేస్తారు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ డిమార్ట్ అనేది చూసాను, మీరు డిమార్ట్కి వెళ్ళారు, లేదంటే వెళ్ళి బోల్డ్ సామాన్లు కొని ఇంటికి తెచ్చుకున్నారమ్మా. సో నెక్స్ట్ డే నుంచి మీరు
ఓ ఈ స్టార్ట్ స్మైలింగ్. అది ఎంతసేపు ఉంటుంది? అందుకని ఆనందం అనేది ఒక ప్రొడక్ట్ కాదమ్మా. ఉమ్, ఆనందం అనేది ఇట్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. మీరు ప్రపంచం అంతా మీ జేబులో పెట్టుకున్నా సరే ఆనందం అనేది మీరు అనుభవించలేకపోతే, లేదు మీ దగ్గర ఏమి లేకపోయినా ఉమ్, ఆనందాన్ని మీరు అనుభవిస్తే యు ఆర్ హ్యాపీ. యాక్చువల్గా ఆనందం అనేది ప్రొడక్ట్ అయితే ఈ ప్రపంచంలో స్వాములు, మాంగ్స్ వాళ్ళందరూ దే మస్ట్ బి మిజరబుల్. డూ యూ థింక్ ఐ మిజరబుల్? నో, ఐఎమ్ నాట్. కానీ యాక్చువల్గా ఇలా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. చాలా మంది మాంక్స్ కొంతమంది పొలిటికల్ వాళ్ళకి లింకప్ అయ్యి, లేదా కొంతమంది వ్యక్తులకి వాళ్ళు లింకప్ అయి ఉండడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అంటే నిజానికి మీ మధ్య, మాంక్స్ మధ్య ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరి మధ్య కూడా కాంపిటీషన్ లేదంటారా? వాళ్ళకి గుర్తింపు ఎక్కువ వచ్చింది, నాకు అంత గుర్తింపు లేదు, లేదా వాళ్ళ నా గుర్తింపు కావాలి అని ఈ కాంపిటీషన్ మాంక్స్ మధ్య లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఉన్నదో లేదో నేను చెప్పలేను కానీ ఉండకూడదు, ఆ. అది కూడా కోరికే. అవును. యాక్చువల్గా ఏంటంటే భగవద్గీత ఏమంటుందంటే డిజైర్స్ ఉండడం తప్పు కాదమ్మా, దే షుడ్ బి ప్యూరిఫైడ్. ఉమ్, యూనో ఉమ్, రావణాసురుడు సీతను ఎంజాయ్ చేద్దామని డిజైర్ ఉంది, దానివల్ల తను 10 తలలు కోల్పోయాడు, అందరూ చెప్పారు కూడా. అందుకని ఏంటంటే వి షుడ్ యూటిలైజ్ హ్యూమన్ లైఫ్ టు ప్యూరిఫై అవర్ డిజైర్స్. యూనో yes. ఇప్పుడు మీరు కంపెనీలో ఉద్యోగం అయితే మీకు కారు ఉండాలంటే కారు ఉండడం, కారు కొనుక్కోవడం తప్పేం కాదు. కరెక్ట్. అలాగే ఇల్లు ఇల్లు కొనుక్కొని ఇంట్లో నివసించడం తప్పు కాదు. ఉమ్, అలాగే బయోలాజికల్ నీడ్ అనేది సామాన్ చాలా మందికి ఉంటుంది, వితౌట్ ఎక్సెప్షన్ ఉంటుంది యాక్చువల్గా. అందుకని పెళ్లి చేసుకుని భర్త పిల్లల్ని లేదా భార్య పిల్లల్ని కానీ భర్తతో కానీ భార్యతో కానీ ఉండడం తప్పు కాదు. ఇట్ హ్యాస్ టు బి ద రైట్ వే. అందుకని ఏంటంటే ధర్మార్థ కామోక్షాలకి ఇప్పుడు ఏంటంటే మన హృదయంలో కల్మషాలు పోగొట్టడానికి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఒక ప్రాసెస్ అయితే ఇచ్చింది అనమాట. సరే యూనో ఒక 25 ఏళ్ళు స్ట్రిక్ట్గా పెళ్లి చేసుకుండా బ్రహ్మచర్యం పాటించిపోయా, తర్వాత పెళ్లి చేసుకుని ఒకే భార్యతో ఒకే వచ్చిన పిల్లలతో భార్యతోనే బాగా సంతోషంగా హాయిగా ఉండు. సో యూ సాటిస్ఫై యువర్ డిజైర్స్ ధార్మికల్లీ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. దేర్ కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని సుఖాలు వస్తాయి. బట్ ఈ కష్టాలు ఏంటంటే నువ్వు సనాతనాన్ని పాటిస్తే నీ జీవనాన్ని సాగిస్తే నీ హృదయంలో కల్మషాలు పోతాయి, నీకు కూడా రియలైజేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే ఈవెన్చువల్లీ దట్ లీడ్ టు మోక్ష. యూనో సో ధర్మార్థ కామ మోక్ష. యూనో ధర్మం అంటే రిలీజియాసిటీ, అర్థం అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, కామం అంటే సెన్స్ ఎంజాయ్మెంట్ అండ్ మోక్ష. సో ఇప్పుడు పంచదార ఒక స్పూన్ తినడం తప్పు కాదు, అదే పంచదార మీరు 20 గులాబ్ జాములు బాగున్నాయి తింటే ఈవెన్చువల్గా డయాబెటీస్ వస్తుంది. సో అలాగేంటంటే మీరు ఎప్పుడైతే రెగ్యులేట్ చేసారో మీ జీవనాన్ని, భాగవతం ఏంటంటే స్వయంభూమని కూడా మ్యారీడ్, ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. కానీ ఆయన ఏంటంటే జీవితం తలక లక్ష్యం ఈ ధర్మార్థ మోక్షం తర్వాత, మోక్షం తర్వాత వచ్చేది భక్తి అని చెప్పి ఆయన భక్తి యోగాన్ని అవలంబించి తన పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు, తన అమ్మాయికి వాళ్ళ అమ్మాయిలకి పెళ్లి కూడా చేశాడు. ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఈ వెంట్ బ్యాక్ టు గాడ్ హెడ్, ఈ వెంట్ బ్యాక్ టు వైకుంఠ. అందుకని ఏంటంటే మీ కోరికల్ని మీరేం చేయాలంటే ప్యూరిఫై చేసి వాటిని సరైన మార్గంలో పెట్టి మీరు జీవనాన్ని సనాతన ధర్మాన్ని ఫాలో అయితే ధర్మంగా బతుకమంటారు. యువర్ లైఫ్ విల్ బి ద లాస్ట్ లైఫ్. కరెక్ట్. అలా కాకుండా సాధారణంగా ప్రజలకి గోల్ ఆఫ్ లైఫ్ తెలియకపోతే ఏంటంటే గోల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఎంజాయ్ అంటారు. యూనో సో నిజమే ఎంజాయ్మెంట్. బట్ ఆర్ యూ 100% హ్యాపీ? మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేశాను, బయట చూశాను, వాళ్ళందరినీ అడిగండి, ఒక్కళ్ళు కూడా మీరు చెప్పుండ్రు ఐఎమ్ 100% హ్యాపీ. మామూపెత్తి కౌంతయ్య దుఃఖాలయ శాశ్వతం అంటాడు కృష్ణ భగవద్గీతలో. సో ఇంత ఆనందం అమ్మా, ఇంత దుఃఖం అమ్మా, ఇంత ఆనందం, ఇంత దుఃఖం. సో అందుకని ఏంటంటే సో వీ గో త్రూ ద సైకిల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్, నో డౌట్. అందుకని వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ డిజైర్స్.